జైలున్న కేజ్రీవాల్కు ఎంత పెద్ద సమస్య వచ్చిందంటే అంత పెద్ద సమస్య వచ్చిందుల్లా. అట్లని ఆరోగ్య సమస్య కాదు, రాజకీయ సమస్య అంతకంటే కాదు. మరి కేసుకు సంబంధించి ఆధారాలు ఏమన్నా దొరికినాయంటే అసలు కేసు ముచ్చటనే కాదు. మరి ఇవన్నీ కాకుండా ఇంకేం సమస్య అంటే వేసుకునే ప్యాంటే సమస్యనట. కేజ్రీవాల్ కు క్రేజీ సమస్య వచ్చి పడ్డది, అదే ప్యాంటు సమస్య. అగో ప్యాంటు సమస్య ఏంది? జైల్లో సార్ను ప్యాంట్ వేసుకోకుండా నిక్కర్ వేసుకోమని ఎవరన్నా నిక్క పొడుపు మాటలు అంటున్నారా అంటే కాదట. సారుకు ప్యాంట్ వేసుకున్నా ఒంటి మీద ఆగుతలేదట, జర్రు అని కిందికి జారిపోతున్నదట. నిక్కా తక్కువ పడితే ఇది కూడా ఒక సమస్య అని జారుతున్న ప్యాంటును మీదికి జరుపుకుంటా మీరు నవ్వుకోవచ్చు, కానీ ఇది మస్తు ఇబ్బంది పెడుతున్నదట. సార్ను జైలుకు పోతున్నప్పుడు కిందికే జారుతున్నదట. అరే ఎన్నిసార్లు అని మీదికి జరుపుకోవాలి, అట్లనే పట్టుకొని ఎంతసేపు అని నడవాలి? అదే ఒక బెల్ట్ ఉంటే పెట్టుకుంటా కదా అంటే ఆ ఉన్న బెల్ట్ను జైల్లో ఆఫీసర్లు తీసుకున్నారట. అందుకే నాకు ప్యాంటుకు పెట్టుకోవడానికి బెల్ట్ కావాలి అని కోర్టును కోరిండు. ఈ జారుతున్న ప్యాంటు సమస్యను జాగ్రత్తగా పరిశీలించి కేజ్రీవాల్ సార్కు బెల్ట్ ఇవ్వమని చెప్పింది కోర్టు. అట్లనే ఇంటికాడ నుంచి వచ్చిన బువ్వనే కావాలి, కళ్ళద్దాలు తెచ్చుకొని పెట్టుకోవాలి, డాక్టర్లు చెప్పిన మందులు వేసుకోవాలి, రోజు భగవద్గీత చదవాలి, అవన్నిటికి కూడా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును కోరితే ఓకే అన్నదట. మొత్తానికి కేజ్రీవాల్ సార్ సమస్య జారిపోకుండా ఆగిపోయింది పటండి.